వినాలి. అందులో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అవినీతి ఆల్రెడీ చేసేసారు. ఏది మెడికల్ కాలేజీల్లో, అదే పార్టీ నాయకులు చెప్తారు. ఇందాక బ్రేక్ ముందు నేను అన్నాను కదా విజయ్ కుమార్ గారు, ఐ వాంట్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యువర్ పార్టీ. సార్ ఒక్క మాట ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే 4 మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో నిర్మించాలి సెప్టెంబర్ 18. ఎందుకంటే క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే సెప్టెంబర్ 18వ తేదీన మేము టెండర్లు పిలిచాం. అక్టోబర్ 6వ తేదీన నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో 6 జాతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఓకే, కానీ వాళ్ళలో కొంతమంది మేము ప్రాజెక్టు స్థలాన్ని చూడాలి అంటూ బిడ్డర్లు అడిగారు. సో వాళ్ళకి ప్రాజెక్ట్ స్థలాలు చూపించారు. ఇంకొంతమంది 2వ ప్రీ బిడ్డింగ్ సమావేశం పెట్టండి అంటూ కోరారు. సో ఆ మేరకు ఇంకొకసారి దాన్ని ప్రాజెక్ట్ సైటు ప్లస్ ఇది ప్రాజెక్ట్ బిడ్డింగ్ చెప్పారు. అనంతరం అక్టోబర్ 23వ తేదీన బిడ్డర్లతో 2వ ప్రీబిడ్ సమావేశం పెట్టాం. ఇదేమంటే ఆషామాషిగా ఏం జరగట్లేదు ఇది. సో ఈ రెండు దశల ప్రీబిడ్ సమావేశం తర్వాత 4 సంస్థలు మరింత సమాచారం కోరాయి. ఏమేం కోరాయంటే 50 ఎకరాల కేటాయింపు సరిపోతుందా, దాంట్లో ఏ డిజైన్ ప్రకారం చేయాలి, మేము దాని యొక్క డిజైన్ని మేము కాదు. నా పాయింట్ ఏంటంటే మీరు ఇంత ఎక్సైజ్ చేశారు, నేను కాదంటలా. ఎప్పుడైతే జగన్ దీన్ని ఒక పొలిటికల్ వెపన్గా తీసుకుని మేము మీదకి వస్తున్నాడో, ఆయన ఎప్పుడైతే కోటి సంతకాలంటూ ఆయన ఒక ఉద్యమం అంటూ మొదలుపెట్టాడో, ఎప్పుడైతే నేను జైలుకి పంపిస్తానని బెదిరింపులు మొదలుపెట్టాడో, అప్పుడు మీరు ఇంకొంచెం దీని మీద ఇంకొంచెం ఫోకస్డ్గా ఎందుకు లేరు? ఉంటే కనుక ఇవాళ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగా తెలుసుకోవాల్సింది అంటే ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది సుప్రీం కోర్ట్, ది సెంట్రల్ గవర్నమెంట్, ఈ మూడు అంటే మనల్ని పరిపాలించేందుకు సహాయపడే లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని తిట్టాయి, ముక్క చీవాట్లు పెట్టాయి. నువ్వు వేసిన పిల్లు తప్పు, నువ్వు చేయకూడదు ఇట్లాంటివి అంటే సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను 1,000 సంతకాలు అన్నారు. 1,000 సంతకాల్లో కనీసం 10 లక్షల సంతకాలన్నా ఆధార్ కార్డ్ ప్రకారం ఉన్నాయా? నేను 1,000 కాదు, మొత్తం ఏమంటారు 3.5 కోట్ల జనాభా ఉంటే ఆయన 1,000 సంతకాలు హైదరాబాద్లో కేపీహెచ్బీలో ఆయన ఇష్టం వచ్చిన చోట ఎవరెవరితో సంతకాలు పెట్టుకుంటే దాన్ని కూడా మనం సీరియస్గా తీసుకొని అన్నీ ఇప్పుడు మేమన్నీ ఒక సంతకాలని ఆధార్ బేస్గా చేయాలి. గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదిగో మా మీరు నేను పోతే గవర్నర్ బాధ్యత అది. అవును, కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన పాపం టీ ఇచ్చారు, టీ తాగేసి దాన్ని బయటకు వచ్చారు. ఆయన చేసింది ఏంటంటే టాటా 407 వ్యాన్లు ఒక 15-16 ఆయన తాడేపల్లిలో ఆయన ఇంటి ముందు పెట్టుకొని లోపల కొన్ని కట్టలు పెట్టుకున్నారు, కాగితాల కోట్లు. ఇది తప్ప ఈ 1,000 సంతకాలు అంత హంబగ్ డ్రామా, నథింగ్ బట్ డ్రామా. ఇప్పుడు ఆయన ఏమంటారు అరెస్ట్ చేస్తా అన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి చెప్పండి, బాబు మోడీ గారు మీ యొక్క పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, నేను మీ పీపీపీ విధానం తప్పు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఏం లేదు. సో ఇట్లా మేము ఈయన ప్రతి దాంట్లో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీచు సుబాహులు సారైపోతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సాఫ్ట్ టార్గెట్ లేదు సార్. ఇప్పుడు ఆయనకి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే 15 ఏళ్ళుగా అయితే 20 ఏళ్ళు అవుతుంది అంటూ విలేకరుల సమావేశంలో ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఆయన. ఆయనకే అసలు దాని మీద బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, హక్కు లేదు, ఏమన్నా మాట్లాడేస్తాడు. ఆయనదేం పోయా. కానీ ప్రజలకు ఏం లేదు, భయం లేదు, ఏమీ లేదు, అన్నీ మాట్లాడేస్తారు ఆయన. సో ఆయనకేదో కమిటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది ఆయన ఫీలింగు, ఏమీ లేదని లాస్ట్ ఎన్నికల్లో కూడా తేలిపోయింది. సో ఈ యొక్క బిడ్డర్లతో ఒక్కొక్కటి, ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారం చేసేవాళ్ళే. సో వ్యాపారం చేసే వాళ్ళకి నా డబ్బు ఎక్కడ పోతుంది అన్న దాని భయం ఉంటుంది. సంస్థలు వచ్చాయి అని చెప్తున్నప్పుడు అది మీ బాధ్యత. ఇదిగో ఇందాక క్లాజులు చెప్పారు సత్యమూర్తి గారు, ఈ సవరణ మా బాధ్యత కాబట్టి మీరు అంత స్ట్రిక్ట్ కాదు. నాకు ఆశ్చర్యపోయింది ఏంటంటే అంత స్ట్రిక్ట్ క్లాజ్ మీరు పెడితే ఈయనేమంటాడు, ప్రైవేటైజేషను, ఆ భూములంతా గంపగుత్తగా రాసిచ్చేశారు, వాళ్ళు అమ్ముకు పోతారు అని వీళ్ళ ప్రచారాలు. సార్ ఒక్క మాట చెప్తున్నాను ఇక్కడ,
ఆహా, ఒక మాట చెప్తాను, డిజైన్ కూడా మార్చుకోవడానికి వీలు లేదు అనే క్లాజ్ ఉంది. ఏ డిజైన్లో పెడితే ఆ డిజైన్లో కట్టాలి, ఇష్టం వచ్చిన కట్టడానికి లేదు. సో అది గవర్నమెంట్ హాస్పిటల్ అనే బోర్డు ఉండాలి. 50 ఎకరాలు నువ్వు పోయి దాన్ని మళ్ళా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లో దీనికోసం కొదవ పెట్టినట్టు కొదవ పెట్టకుండా బ్యాంకులో దాన్ని పెట్టడానికి లేదు, హాస్పిటల్ డిజైన్ మార్చడానికి లేదు. ఇవన్నీ స్ట్రిక్ట్. ఇట్లా వచ్చిన వాళ్ళే కావాలన్నాం. సో ప్రస్తుతానికి ఒకటి వచ్చింది, వెంటనే ఆదోనిలో కిమ్స్తో ఒప్పందం చేసుకోమని నిన్న మధ్యాహ్నమే సీఎం గారు అధికారులు ఆదేశించారు. వస్తాయి, ఎక్కడ పోతాయి? సో ఒక్కసారి కాదు, నేనేమంటానంటే రేపు ఎల్లుండో ఇంకో వారం తర్వాత వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటలకు భయపడరు. అది క్లియర్ గా అర్థమైపోయింది సత్యమూర్తి గారి మాటలో. కానీ దీని మీద భయపడరు. యాగి చేయడానికి సత్యమూర్తి గారు కాదు, ఒక నిమిషం సార్, ఆయన ఇది అదే డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకు కాదు మీరు ఎందుకు కంటైన్ చేయలేకపోతున్నారు అంటున్నాను నేను. ఐఎమ్ నాట్ వరీయింగ్ అబౌట్ దట్. ఐఎమ్ వరీయింగ్ అబౌట్ యువర్ యాక్షన్స్. కాదండి, మేము వై ఆర్ యు నాట్ ఏబుల్ టు కంటైనింగ్ చేయలేకపోతున్నారు? లేదు, ఒక్క మాట లాస్ట్ ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కంటైన్ చేయడం కాదు, మేము పరిపాలన చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. మేము ఇవన్నీ చేయాలి. దీనికన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కంటైన్ చేస్తుంటే పోతుంది. నో అంటే మీ పార్టీ ఇంకొక భాగస్వామి పార్టీ నాయకుడు జనసేన పార్టీ సీనియర్ నేత ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి మీరు మాట్లాడుకోండి సార్. ఎమోషనలే, నేను కాదంటలేదు వెంకటేశ్వరరావు మాటలు, నేనేమి కాదంటలేదు వెంకటేశ్వరరావు గారి మాట నాకు ఉంది. ఆ కోపం